యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ధైర్యమనే డాలుని, లక్ష్యమనే కత్తిని పట్టుకుని, నమ్మకమనే కవచం ధరించి బరిలోకి దూకింది ఆ నయని. చెల్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే అన్నగా చంద్రశేఖర్ చెలరేగిపోతాడు. ప్రూవ్ చేయడానికి సాక్ష్యాధారాలు ఎక్కడున్నాయా ఆంటీ? ఆ రోజు హాస్పిటల్ సీసీ ఫుటేజ్ని లేపేశానని వ్యాన్ డ్రైవర్ జీవన్ చెప్పాడు కదా. 2 లక్షలు అడిగాడు. ఆ పసికూనలకు సంబంధించిన బుల్లి చిత్రం మనకు కావాలంటే డబ్బులిచ్చి తీసుకోవడమే. మెల్లగా మాట్లాడు. ఎవరు విన్నా చేసేదేం లేదాంటీ. ఎందుకంటే పోలీస్ కేసు అయినా అందులో ముందుగా ముఖ్యంగా ఇరుక్కునేది విశాలే. అలా ఎలా? ముద్దుల భార్యకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని కమలలు పుట్టబోతున్నారన్న విషయాన్ని దాచిపెట్టాడు. ఆ వీడియోలో ఆ మ్యాటర్ కనబడగానే మొగుడు మీద విరుచుకు పడుతుంది. నువ్వు ఫస్ట్ హాఫ్ గురించే చెప్తున్నావు. సెకండ్ హాఫ్లో ఏం చేస్తుందో తెలుసా? విశాల్ సారీ చెప్పి భార్యని హక్ చేసుకుంటాడు. భర్త ప్రేమగా భార్యని కౌగిలించుకోవాలనుకుంటే పక్కన పెట్టేస్తుందేమో గాని ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ కరుచుకుంటే మాత్రం కరిగిపోతుంది, కన్నీళ్లు తుడుస్తుంది. అప్పుడు నిజం చెప్తాడు. ఏమని? పుట్టడం అయితే 2 పుట్టారు, ఒకరు పోయారు, ఇంకొకరిని ఎత్తుకుపోయారు అంటాడు. అప్పుడు జీవాన్ని, ఆ తర్వాత మనల్ని పట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ మామ్. ఇప్పుడు చెప్పండి, దొరికేది వీడియో అయినా ఇరుక్కునేది మనమే. వల్లభ లాజిక్గా ఆలోచించాడు కసి. అయినా ఫుటేజ్ జీవన్ దగ్గరుంది కదా, వరీ ఎందుకంటీ? ఇన్స్పెక్టర్ అయితే హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ ఫుటేజ్ లేదనగానే డౌట్ వస్తుంది కదా. ఎవరి మీద చెప్పండి ఆంటీ. ఎవరినని అనుమానిస్తాడు? జీవంగాడు స్ట్రైక్ అవ్వడు. ఒకవేళ వాడిని పట్టుకుని అడిగినా వాడు ఏం చెప్పడు. ఎందుకు చెప్పడం? ఈలోపే మనం వాడికి డబ్బులిచ్చి ఆ ఫుటేజ్ని తీసుకుంటాం కదా. కరెక్ట్. వెంటనే ఈ పని చేయాలి. ఖచ్చితంగా నయని అన్నంత పని చేస్తుంది. బిడ్డ విషయంలో దేవుణ్ణి ప్రశ్నిస్తాను అంది. మొగుణ్ణి వెనకేసుకొస్తుందా? టెన్షన్ పడకండి. ఇంట్లో వాళ్ళకి డౌట్ రాకుండా మనం ఏదో షాపింగ్కి వెళ్తున్నట్టు వెళ్ళాలి. ఆ జీవంగాన్ని పట్టాలి. డన్. కొంప మీద బురద కొడుతుంటే ఇక్కడ నువ్వు దుమ్ము తుడుస్తున్నావా? కొంప అనకు, ఇల్లు అను. నీడనిచ్చేది దేవాలయంతో సమానం. అబ్బబ్బబ్బా, ఎంత బాగా చెప్తున్నావో. గుడి అనే దానివి హారతి ఇవ్వకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం దేనికి? చెప్పాగా, రాతపూర్వకంగా ఇచ్చా కూడా. అనుమానాలు నివృత్తి కాని. చిట్టి చెల్లి, ఎందుకలా కేకులేస్తున్నావు? నీ గట్టి చెల్లి చేసే పనులకి బెర్రెక్కి అరుస్తున్నాను. పోలీస్ కేసులు పెడితే ఇంటి పరువేం కాను? దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుందని ఎవ్వారం. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారి ఇంటికొచ్చి తప్పు చేసిన వాళ్ల తోలు తీసి డోలు కడతానని వెళ్లిపోయేటప్పుడు అడ్డుకోలేదేంటే నువ్వు? అవును కదా. అప్పుడే ఆయన కాళ్లా వేళ్లా పడి కంప్లైంట్లతో మా పరువు ప్రతిష్టకి భంగం కలుగుతుందని వాపోలేదే మరి? అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. అబ్బా, అక్కడికి నువ్వేదో షాక్లో ఉన్నట్టు చెప్తావే. నా మొగుడి పేరు తీసేస్తారా అని అడిగావు కదా. ఆడపిల్లని కన్నవాళ్ళమక్క. ఈ కేసులన్నీ కోర్టుల చుట్టూ మేమెక్కడ తిరుగుదాము? నేను పుండరీనాథాన్ని కన్నాను. తప్పదు. పోలీసులు రమ్మంటే పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్లి రావాల్సిందే. మన మర్యాద పోతుందన్న బాధ మీకెవరికి లేదా? అక్కడికి నేను చెల్లితో అన్నాను. ఏం చెల్లి అన్నానా లేదా?
నువ్వే పోలీస్ కేసులు పెడితే జనం మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారని. బిడ్డని దూరం చేసుకున్నానక్క. నాకు న్యాయం జరగాలంటే పక్షపాతం స్వార్థం పనికిరాదు. ఇదే మాట చెప్పింది, అర్థం చేసుకొని సైలెంట్ అయిపోయాను. నువ్వు కూడా గమ్మునుండు. ఏం జరిగేదుంటే అదే జరుగుతుంది. నీకేం పిన్ని, కంప్లైంట్లో నీ పేరు మీ ఆయన పేరు లేదు. ఈ ఇంటి కొడుకులు కోడలు జైలు కూడా తినాలి. మీరు మాత్రం లండన్ నుంచి ఇక్కడికొచ్చి తిష్ట వేశారు. కోరిందల్లా చేయించుకుని బాగా మెక్కుతున్నారు. సుమనా, బుద్ధుందా నీకు? అలాగేనా మాట్లాడేది? నీ మొగుణ్ణి కూడా ఈ కేసులో ఇరికించిందాన్ని ఎంతకైనా తెగించగలవు. అవునులే, పురుట్లోనే బిడ్డని చంపుకున్న ఆడదానికి పసుపుతాడో లెక్క. నిన్ను నెత్తి పగలగొట్టి నోరు కొట్టేస్తాను. ఏంటి చెల్లి ఆవేశం? వదులు. అక్క చెల్లెళ్ళు తిట్టుకోవచ్చు గాని ఇలా కొట్టుకోవడం ఏంటి నాయని? విన్నారు కదా పిన్ని అదెలా మాట్లాడుతుందో. ఫ్లవర్ వాస్తు నన్ను కొట్టి చంపేద్దామనుకున్నావా అక్క? చంపేసి నా మొగుణ్ణి అనాథని చేసి నా బిడ్డ గాని విని దత్త తీసుకోవాలనేగా. పళ్ళు రాలగొడతాను. చెల్లి ఆగు, చెల్లి ఆగు, చెల్లి ఆగు. ఏ సుమనా, నీకు కొట్టించుకోవాలని అంత సరదాగా ఉందటే? మీ అక్క గుద్దితే చద్దనల్లా చితికిపోతావు. ఎందుకే కర్మ కాలిచ్చుకుంటావు? మీరందరూ ఒకటైపోయి నన్ను చిన్న చూపు చూస్తున్నారా? నాకు 50 కోట్లు ఆస్తుంది. నేను కూడా కోటీశ్వరాల్నే. నీ మొహం! ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే నేనే కొట్టేస్తాను నిన్ను. కాన్పు కాకముందు నీ పేరు మీద ఏముంది? గుళ్ళో నీ పేరు మీద అర్చన చేయించుకోవడానికి కూడా చిల్లరుండేది కాదు నీ దగ్గర. బోడమ్మలా ఉండేది బొమ్మ, ఇప్పుడు కోట్లొచ్చాయని కులుకుతుంది. చెల్లి రాసివ్వకపోతే మన మొహాలకి పౌడర్ రాసుకోవడానికి కూడా చేయి చాచాల్సి వచ్చేది. మర్చిపోయావా? ఇప్పుడు కూడా నేను ఏడుస్తుంటే మీరెవరూ కన్నీళ్ళు తుడవట్లేదు. నా మేకప్ అంతా కారిపోవాలనే కదా. ఏయ్, పోవే అవతలికి. నువ్వు నీ మేకప్ గోలా వెళ్ళో పో. పిన్ని, హాసనక్క, మా చెల్లిని అదే పనిగా తిట్టకండి. తనకేం తెలీదు. అంతలోనే కోపం, ఇంతలోనే శాంతం. అదే కదా రక్త సంబంధం అంటే. ఏరా, మేమిచ్చిన డబ్బులతో హాయిగా బ్యాంకాక్ వెళ్ళి థాయ్ మసాజ్ చేయించుకోకుండా నీకు నువ్వే వెన్న రాసుకుంటున్నావేంటి? ఇది వెన్నపూసగా సార్, బర్నాల్. ఆయింట్మెంట్ రాసుకుంటున్నావా? ఏమైంది? హారతి పళ్ళేం ఎట్లా జారిందో, గాల్లో కరుపరు నా మీద ఎట్లా పడిందో మ్యాజిక్ లెక్క అయింది మేడం. శవాలు మోసేవాడివి, పూజలెందుకు నీకు? కర్మ ఉరికిస్తే ఆయాసం వచ్చి నీళ్లు తాగినా నిప్పు లెక్క కాలుతుంది మేడం. మమ్మీ, వీడిలాగే కబుర్లు చెప్తూ ఉంటాడు. వచ్చిన పని కానిద్దాం. హార్డ్ డిస్క్ ఎక్కడుంది? పైసలు తెచ్చిర్రా? రే, 10 లక్షలు మింగావ్. 2 లక్షలు ఇవ్వడానికి ఆలోచిస్తామా? మిమ్మల్ని నమ్మ నేను. తిలోత్తమ మేడం ఏం చెప్తే గది నమ్ముతా. జీవం, నువ్వు 2 అడిగావు,
నేను 3 ఇస్తా. మమ్మీ డబ్బులు ఊరికే రావు. మన కూరికే వచ్చాయి కదా వల్లభ. ఇలాంటి వాడికిస్తే పుణ్యం వస్తుంది. అరే ఈర్రి సాబ్, మనం ఒకటే, కలిసి పాపాలు చేసినాం, పుణ్యం బి పంచుకుర్రి. రాస్కిల్, వీడు మనల్ని కలిపేస్తున్నాడు ఆంటీ, చూసారా? మందు కలిపేవాడితో పనయ్యే ముందు పేచీ వద్దు కసి. వీడు మనల్ని చుట్టాలనుకుని చెప్పుకున్నా ఎవ్వరూ నమ్మరు. మంచిగా చెప్పారు మేడం. ఉండండి, తీసుకోరి. వల్లభ డబ్బులిచ్చేయి. వెయిట్ వల్లభా. Let us check it. చూసుకోరి. గదేమన్నా పాతకాలం సినిమానా? గీతలు వచ్చి బొమ్మ మంచిగా కనిపించకుండా ఉండటానికి. ఇదిగో సార్. అరే మస్తుగుంది మేడం పాట. ఏం దాపేసిర్రింది? అయ్యో అమ్మా, అయ్యో ఏమైంది? ఎందుకు కొడుతుర్రు? పెద్ద మేడం, అమ్మా కాపాడరు మేడం, బజాయిచుర్రి. అయ్యో అమ్మా, అయ్యో వల్లభ కసి ఆపండి. అమ్మా, హాస్పిటల్ ఫుటేజ్ ఇవ్వకుండా ఎక్కసెక్క అనే పాట చూపిస్తూ ఎక్కసెక్కలు చేస్తున్నావా? అవు సాబ్, నాకు బి సంజయ్ తెలీదు గా పాట ఎట్లొచ్చిందా అని. చంపేస్తాను రా నిన్ను. పెద్ద మేడం వదిలే వల్లభ. రే జీవం, నువ్వు నిర్జీవం కాకూడదంటే నిజమే చెప్పాలి. ఆ ఫుటేజ్ ఏం చేశావు? కాటి కాపరి మీదొట్టు మేడం. నా చెయ్యి కాలితేనే మస్తు మంటగా ఉంది. నేను దమ్కి ఇస్తే బతికుండగానే కాలుస్తారు మీరు. ఇందులో పాటలున్నాయని నీకు తెలీదా? నీ నెత్తి మీద చేస్తా మేడం. అక్కర్లేదు. మమ్మీ, వీడింకా ఎక్కువ డిమాండ్ చేయడానికే డ్రామాలు ఆడుతున్నాడు. జీవం నిజమే చెప్పాడు వల్లభ. మేడం థ్యాంక్ యూ మేడం. హార్డ్ డిస్క్ తీసుకొచ్చాక ఎవరైనా చేంజ్ చేశారా? లేదు మేడం. నా మీద గా పోలీస్ చంద్రశేఖర్కి ఒక్కనికే డౌట్ వచ్చింది. మీ తాను ఎందుకు కలిసినానని, ఏం పని అని సీరియస్ అయింది మేడం. కండల్లో కారం చిప్స్ కొట్టి పారిపోయినా ఏం తిట్టుకుండో ఏమో, గంటలోనే నా చెయ్యి గాలింది. ఆ ఇన్స్పెక్టర్తో ఏం చెప్పలేదు కదా? లే, చెప్పలే. సరే నువ్వు వెళ్ళిపో. గట్లనే మేడం. మేడం గా పాటలు తీసుకుపోనా? తీసుకో, పాన్ జేబులో పెట్టుకో. గట్లనే సార్. ఉంటా సార్. రేయ్,
అమ్మో కనిపెట్టేశాడే. ఎలా? ఏ మాట కామాట సార్, మీరు చాలా తెలివైన వాళ్ళు. మేడం ఉంటా. ఆహా. ఏం ఆలోచిస్తున్నారా ఆంటీ? ఇన్స్పెక్టర్కి వాడి మీద డౌట్ వచ్చిందంటే నయన్ ఇచ్చిన కంప్లైంట్కి లింక్ చేసుంటాడు. ఆగస్టు 31వ తేదీ బుధవారం మధ్యాహ్నం నుండి నెక్స్ట్ డే సెప్టెంబర్ 1వ తేదీ గురువారం మార్నింగ్ వరకు హాస్పిటల్ సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి. సారీ సార్, ఇవ్వననా? ఇవ్వలేనని. మీ మేనేజింగ్ డైరెక్టర్ మదన్ రంగా చేత ఫోన్ చేయించాలా? వద్దు సార్, పోలీసులతో నిజం చెప్పాలి. మీరు అడిగిన టైం ప్రకారం చీఫ్ డాక్టర్ కూడా ఫుటేజ్ కావాలని అడిగారు సార్. తీరా మేము చెక్ చేసి చూస్తే ఆ పర్టికులర్ టైం సీసీ ఫుటేజ్ మాత్రమే మా రికార్డులో లేకుండా పోయింది. పోయింది అంటే? డేటానే లేదు సార్. ఎరేజ్ చేశారా? ఎత్తేసారు సార్. ఐసీ హై డ్రామా నడిచిందన్నమాట. ఇట్స్ ఓకే సార్, మీరు సీసీ ఫుటేజ్ గురించి అడిగినట్లు ఇలా మిస్ అయిందని నేను మీకు చెప్పినట్టు ఎవరితోనూ చెప్పకండి సార్. నీ జాబ్ పోతే నేను మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. భయపడకు. మంచిది సార్. బాబు గారు, కాఫీ. నైని, నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. పోలీస్ అన్నా. నైని, స్పీకర్ ఆన్ చేయి. పోలీస్ కంప్లైంట్ పరిణామాల ఫలితాలు తెలుసుకోవాలనా? హలో అన్నా. అమ్మ నైని, నేను సీసీ ఫుటేజ్ కోసం హాస్పిటల్కి వచ్చాను. చూసారా అన్నా? ఏమైనా తెలిసిందా? నాకు తెలిసిన దానికంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే మంచిదైంది. నీ అనుమానం నిజమైంది. నా బాధ్యతను పెంచింది. అంటే అన్నా, మా వాళ్ళల్లో ఎవరినైనా అనుమానించాల్సి వస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయ్యాక మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఏం జరిగిందో అదంతా సాక్ష్యాధారం లేకుండా సీసీ ఫుటేజ్ని మాయం చేశారు. అంటే జరగరాందేదో జరిగింది. అదేంటన్నది త్వరలోనే తెలుసుకొని పట్టబయలు చేస్తానమ్మా. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు, సరేనా? అలాగే అన్నా, ఉంటాను. ఇప్పుడు నువ్వు ఏ ప్రశ్న వేస్తావో, నేనెలా సమాధానం చెప్పాలో నాకేం తెలియట్లేదు నైని. విన్నారు కదా బాబు గారు, సాక్ష్యాధారాలు కనిపించకుండా చేశారంట. అంటే ఆ మహానుభావులు ఎవరో గాని నా బిడ్డగా పుట్టిన గాయత్రమ్మ గారు నాకు కనిపించేలా చేయడానికే ఇలా చేశారు. అంటే నైని, నువ్వు హాస్పిటల్లో ఏదైనా అద్భుతం జరిగిందనుకుంటున్నావా? అది అద్భుతం కాదు, అమానుషం, అన్యాయం. నా భర్తను కన్న తల్లిని నేను కన్నానని కర్కసత్వంతో చేసిన పాపం. పాపం గాయత్రమ్మ గారు, అన్నం పుణ్యం మెరుగని పసిపాప బాబు గారు. మరి ఇంత దారుణానికి ఒడిగడతారని నేను ఊహించలేదు. నిజం నిర్ధారణ కాకముందే తప్పుగా అర్థం చేసుకోకూడదు నాయని. ఇంకా ఎవరిని వెనకేసుకొస్తున్నారు? పోలీస్ అన్న ఫోన్లో చెప్పారు కదా,
నా అనుమానం బలంగా మారుతుందని. గుండె బలంతో ఎంత దూరమైనా వెళ్ళి నా బిడ్డను నేను ప్రాణాలతో దక్కించుకుంటాను. హక్కును చేర్చుకుంటాను.